ఆకలి తీరుతుందని తెలిస్తే తీరుతుంది. ఈ శరీరం ఉంది, ఏమిటి ఉపయోగం? ఈ శరీరం యొక్క గొప్పతనం ఏమిటో తెలిస్తేను దాన్ని వాడుకోవడం. లేనినాడు ఈ శరీరం ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది? ఈ శరీరము యొక్క గొప్పతనం ఏమి అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు శంకర భగవత్పాదులు. మనుష్యునిగా పుట్టడం అసంభవం. అలా పుట్టడం అంటే అంతకన్నా అదృష్టం లేదన్నారు. ఏమిటి దీని అదృష్టం అంటే, దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కర్మాధికారం లేదు. వాళ్ళకి మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు చేసి కొత్తగా పుణ్యం సంపాదించారు. క్షీడే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఉన్న పుణ్యం అయిపోతే పైనుంచి కింద పడిపోతారు, ఈ లోకంలోకే వస్తారు, మర్త్యలోకం. తిరియక్కులున్నాయి, భూమికి అడ్డంగా విన్నుపాం ఉండి భూమికి అడ్డంగా పెరిగేటటువంటి ప్రాణులు. వాటికి కర్మాధికారం లేదు, వాటికి శాస్త్రంతో పని లేదు, గురువుతో పని లేదు, కర్మ చేసే అవకాశము లేదు. మహతిలో కార్తీక మాస మహాత్మ్యం చెప్తున్నారు అని చెప్పి ఒక కుక్కో పందో లోపలికి వస్తే అంగీకరిస్తారా? పైకి పంపించేస్తారు. లోపల జీవుడు, మనలో ఉన్న జీవుడు ఒకటే అయి ఉండొచ్చు, కానీ లోపలికి రానివ్వరు, ఉపాధి భేదం ఉంది. అదే ఒక మనుష్యుడు వస్తే కూర్చోబెడతారు. ఈ శరీరానికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, దీనితో శాస్త్రాన్ని చదువుకోవచ్చు, దీనితో గురువు గారు చెప్పినటువంటి మాట సత్యము పూనికని వహించవచ్చు, దీనితో ఉత్తమ కర్మాచరణం చెయ్యవచ్చు, ఓ మంచి పని చెయ్యవచ్చు, చేసి పుణ్యాన్ని సంపాదించుకొని దేవతాస్థానంలోకి వెళ్ళవచ్చు. లేదు, నాకు పుణ్యం అక్కర్లేదండి, ఉత్తమమైనటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవానుని యొక్క అనుగ్రహం చేత కలిగినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది, ఆ పాత్రత కారణంగా జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందవచ్చు. ఇది మిగిలిన ప్రాణులకు లేదు. ఒక్క మనుష్య ప్రాణి మాత్రం మోక్షం వరకు వెళ్ళగలడు. కాబట్టి ఈ శరీరం అంత గొప్పది. కురు పుణ్య బహోరాత్రం అంటుంది శాస్త్రం. పుణ్యాన్ని ఆలోచించకు, రాత్ర పగల అసుర సంధ్య వేళ చూడకు. పుణ్యకార్యం చేసే అవకాశం వచ్చింది, వెంటనే చేసి. ఎందుకంటే ఉపకరణం పోయిందంటే ఇక మళ్ళీ చేయలేవు. ఎప్పుడో చేస్తానంటే ఇది ఉంటుందని ఏమిటి నమ్మకం? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. ఎవరు చెప్పగలరు? చెప్పలేరు. ఏదో హైదరాబాద్ లో నేను ప్రసంగం చేస్తుంటే, నా ప్రసంగం అయిపోయిన తర్వాత ఏదో నన్ను అభినందించి సంతోషంగా మాట్లాడినటువంటి వ్యక్తి రాత్రి 11 గంటలకి శరీరం వదిలేశాడు, గుండెపోటు వచ్చి. ఏమనుకోవాలి? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. నీటి మీద బుడగ ఎంతకాలం ఉంటుందని నువ్వు నమ్మకంతో చెప్పగలవు? చెప్పలేము. ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది ఎవరికీ తెలియదు. కాబట్టి ఉండగా ఉపయోగించుకో. ఒకసారి దాటి వెళ్ళిపోయింది ఆ శరీరం, ఇక తర్వాత జీవుడు మంచి సంస్కారంతో ఉన్నవాడై ఇతర శరీరాల్లో ఉన్న ఇక కర్మాధికారం ఉండదు. ఆయన వచ్చి కపిల తీర్థంలో దీపం పెడతానండి, 7 కొండలు ఎక్కుతానండి, ఆనంద నిలయ ప్రవేశం చేస్తానండి, పూరాభిషేకం చూస్తానండి, ఇవన్నీ కుదరవిహ ఇందులో ఉంటేనే. కాబట్టి ఋషులు మహోపకారం చేశారు ఈ జాతికి. ఈ శరీరంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా కాలము యొక్క వైభవాన్ని చూపించారు. ఈ కాలాన్ని వాళ్ళు చేసిన మొదటి పని విభాగం చేశారు. విభాగం చేసి, ఇదిగో ఈ కాలం విషయంలో నువ్వు చాలా పరాకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇది పోగొట్టుకున్నావా మళ్ళీ నీకు దొరుకుతుందని నమ్మకం ఏం లేదు. కాబట్టి సద్వినియోగం చేసుకో కాలాన్ని. అందుకే ప్రధానంగా సంవత్సరాన్ని ఒక ప్రమాణం చేశారు. చేసి దాన్ని ఉత్తరాయణము దక్షిణాయనము అని 2 కింద విభాగం చేశారు. దక్షిణాయనం అంతా కూడా ఉపాసన కాలము అని నిర్ణయం చేశారు. ఉపాసన అంటే, ఆసన అంటే కూర్చోవడం. కోటేశ్వరారు మీరు ఈ ఆసనంలో కూర్చోండి అన్నారు నన్ను. ఆసనం అంటే కూర్చోవడం, కూర్చోవడం అంటే స్థిరత్వమును పొందుట. నిలబడ్డాను అనుకోండి, నేను ఎక్కువసేపు అక్కడ ఉండే అవకాశం లేకపోతే నిలబడతాను. సావధాన చిత్తుడనై ఉండాలి అనుకున్నాను అనుకోండి, కూర్చుంటాను. ఇప్పుడు నేను కూర్చున్నాను, మీరు కూర్చున్నారు, సభ అయింది. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో. ఎందుకని? నేనేదో భగవత్ సంబంధమైన విషయాన్ని సావధానంగా ప్రతిపాదన చేద్దాం అనుకుంటున్నాను, మీరు సాకల్యంగా దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు జిజ్ఞాసులై. కూర్చోవడము అనేటటువంటి దాంట్లో శ్రద్ధ అభివ్యక్తమవుతుంది. శ్రద్ధ అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్ధి ఇయా వస్తూపలభ్యతే. శాస్త్రము సత్యము, గురువు నోటి వెంట వచ్చిన మాట సత్యము. ఈ రెండిటి యందు సత్యము అన్న పూనికని ఎవడు పొంది ఉన్నాడో వాడు శ్రద్ధావంతుడు. అటువంటి వాడికి లభించనిది లేదు.
సా శ్రద్ధ కలితా సిద్ధి యా వస్తూపలభ్యతే, వాడికి సమస్తము చేకూరుతాయి. శ్రద్ధ ప్రధానమైనటువంటి కారణము. అటువంటి శ్రద్ధాళువై కూర్చున్నాడు. ఉపాసన, ఉపాసన ఎవరికి దగ్గరగా కూర్చున్నాడు అంటే భగవంతుడికి దగ్గరగా కూర్చున్నాడు. భగవంతుడికి దగ్గరగా కూర్చోవడం అంటే ఏదో దేవాలయంలోకి వెళ్ళి ఆ మూర్తికి దగ్గరగా కూర్చోవడము అని అర్థం చేసుకోకూడదు. భగవంతుని యొక్క అనుగ్రహ శక్తిని, ఆయన మూలాన్ని, ఆయన అన్నిటికీ ఎలా ఆధారమయ్యున్నాడు అన్న విషయాన్ని ఎప్పుడూ లోపల తిప్పుతూ ఉంటాడు. లోపల తిప్పుతూ కదుపుతూ ఉంటాడు. లేకపోతే ఉపాసన అన్న మాటకు అర్థం లేకుండా పోతుంది. ఇప్పుడు వివేకానందుడు ఒక మాట అంటాడు, పూజ గదిలో పూజ చెయ్యాలని కోరుకో, తప్పు కాదు. పూజ గదిలో చచ్చిపోవాలని కోరుకోకు, మహాదోషం. పూజ గది ఒక్కటే ఈశ్వరుడు ఉన్నది అనుకుంటే అంతకన్నా సంకుచితమైన బుద్ధి ఇంకొకటి లేదు. మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు శంకర భగవత్పాదులు. ఈశ్వరుడు లేనిదేది అంతటా ఉన్నాడు. అంతటా ఉంటే మరి మనసులో అనుసంధానం చేసుకోవడం ఎలా? అస్తమానం ఈశ్వరుడు ఎలా గుర్తొస్తాడు అంటే ప్రహ్లాద ఉపాఖ్యానంలో పోతన గారు అంటారు, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు. ఆయన గొప్పతనం ఎక్కడుంది అంటే విశ్వమును మరిచిపోయాడు. విశ్వనాథుడితో నిరంతరముగా సమన్వయం అయ్యాడు. ఎలా అంటే పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ అన్నం తింటున్నాడు. మనం యాంత్రికమైన నివేదన చేస్తాం. మీ వంటి పెద్దల గురించి నేను మాట్లాడాల, నా వంటి వాడి గురించి ఓ యాంత్రికంగా ఏదో ఈశ్వరార్పం, లేదా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అంటాడు. కాదు, ప్రహ్లాదుడు అన్నం ఎలా వచ్చిందో ఆలోచించేవాడు. తినే ముందు ఒక్క లిప్త కాలం ఆలోచించేవాడు. ఈశ్వర, ఓషధీతత్వాన్ని ఈ లోకంలో ఉంచావు. ఒక కంకులో వచ్చిన వడ్డు గింజలు చారెడు పట్టుకుని భూమిలో వేస్తే అందులోంచి బస్తా వడ్లు వస్తున్నాయి. అలా వచ్చేట్టు చేసిన వాడివి నువ్వు. చంద్ర రూపంలో ఉండి కిరణముల చేత ఓషధీతత్వాన్ని ప్రకాశింపచేస్తున్నావు. వచ్చిన బియ్యాన్ని నీళ్లలో వెయ్యాలి. నీళ్ళెవరిచ్చారు? సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు లింగ పురాణంలో వ్యాస భగవానుడు. ఆ పరమేశ్వరుడు నీటి రూపంలో ఉన్నాడు. ఈ బియ్యం నీళ్లలో వేసి అగ్నిహోత్రం మీద పెడితే నీళ్లు కిందకెళ్ళాలి, అగ్ని పైకి రావాలి. ఆయన ఈ ధర్మాన్ని తిరగరాశాడు అనుకోండి. ఓ అగ్ని నువ్వు కిందకెళ్ళు, ఓ నీరు పైకి రా అన్నాడు అనుకోండి ఈశ్వరుడు. ఆయన శాసనం కదూ అంతిమం. అయినప్పుడు నాకు దాహం వేసి నోట్లో నీళ్లు పోసుకున్నాను అనుకోండి, కడుపులోకి వెళ్ళవు, తలకెక్కుతాయి. ఏ ప్రాణి బతుకుతుంది? అప్పుడు ఈశ్వరుడు కడుపు పైకి పెట్టి తల కిందకి పెట్టాలి. లేదు, అగ్నిహోత్రం వెలిగించారు, పొయ్యి భూమిలో వెళ్ళిపోయింది, అగ్నిహోత్రం పైకి రాదు. ఎలా వంట చేసుకుంటారు? వేడెక్కడ నిలబడుతుంది? అది మనం పెట్టుకున్నది కాదు, ఈశ్వర శాసనం. అగ్ని పైకి రావాలి, నీరు కిందకి వెళ్ళాలి. అందుకే నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు అంటుండేవారు చిన్నతనంలో. పల్ల మెరుగు అంటే అది అలా వెళ్ళాలని ఈశ్వర శాసనం. కాబట్టి నీరు గిన్నెలో నిలబడింది, అందులోకి ఓషధులు వేశారు, బియ్యం కింద అగ్నిహోత్రం వెలిగించారు. ఒక్క బియ్యపు గింజని విడిచిపెట్టకుండా ఉన్నటువంటి గింజలన్నీ కూడా మెతుకులయ్యాయి. ఇప్పుడు ఆ మెతుకులు ఓ కాయగూరను ఉడికించి దాంతో కలిపి నోట్లో పెట్టుకుంటే నవలడానికి కఠినమైన దంతపంక్తిని పెట్టాడు. మధ్యలో కొన్ని వేల రసాంకురములతో కూడుకున్న నాలుకని పెట్టాడు. నాలుక రుచిని చెప్పి సంతోషించేట్టు చేస్తుంది. దంతములు బాగా నవిలి శక్తిగా మారడానికి ఉపయుక్తమవుతున్నాయి. ఎవరు చేశాడు ఇవన్నీ? ఈ నేను తినేటటువంటి అన్నపు ముద్ద వెనక ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన ఇంత ప్రయత్నం చేస్తే నేను సుఖపడుతున్నాను. ఇప్పుడు ఉపాసన అన్న మాట పూజా మందిరంలో కూర్చుంటేనే వస్తుందా? లోపల మనసు ఈశ్వరుడితో అనుసంధానమైతే వస్తుందా? మనసు అనుసంధానమైన వాడికి ఈశ్వరుణ్ణి పూజించకుండా అవకాశం లేదు. అసలు వాడు ఈశ్వరుణ్ణి తలుచుకోకుండా ఉండడానికి సందర్భము లేదు, అవకాశము లేదు. అన్నిటా ఈశ్వరుడే గుర్తొస్తాడు. మీరు అన్న మాట అడగచ్చు, కష్టం వస్తేనండి అనొచ్చు. కష్టం వచ్చినా ఈశ్వరుణ్ణి తలుచుకుని పొందిపోయారు. ఈశ్వర, నేను గతంలో ఏదో పాపం చేశాను,
ఆ పాపానికి ఇప్పుడు ఫలితంగా కష్టాన్ని ఇచ్చావు. ఈ కష్టంతో పాపం పోతుంది. ఇప్పుడు నేను ఈ కష్టాన్ని అనుభవించేటప్పుడు ఒకటి తెలుసుకున్నాను, పాపం చేసేయడం తేలిక, అనుభవంలోకి వచ్చినప్పుడు ఎంత కష్టమో అర్థమవుతోంది. కాబట్టి ఈశ్వర నాకు 2 అనుగ్రహించు. కష్టమునందు నీ పాదములు విడిచిపెట్టకూడదు. 2, కష్టము అనబడేటటువంటి ఫలితాన్ని ఇచ్చే పాపమునందు నా మనసుకి అనురక్తి కలగకూడదు. ఈ 2 కృప చెయ్యి. ఇప్పుడు కష్టం భగవంతుడికి దూరం చేసిందా? చెయ్యదు. అందుకంటుంది కుంతీదేవి, అన్ని కష్టాలు పడినది యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్యే ఈశ్వర. నా మనసు ఎప్పుడు ఈశ్వర గంగ ప్రవహించి సముద్రాన్ని చేరినట్టు నిన్నే స్మరించేటటువంటి అవకాశాన్ని ఇమ్మని కోరుతున్నది ఉపాసన. ఇప్పుడు ఈ ఉపాసన క్రమంలో ఒక్కొక్క కాలం ఉంటుంది. ఆ కాలము చాలా విశేషమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది. ఆ సమయంలో చేసిన ఉపాసన ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న ఇయ్యొచ్చు, అలా ఎలా ఉంటుందండి? కాలమంతా ఈశ్వర స్వరూపమైతే ఎప్పుడు పూజ చేసినా ఒక ఫలితం ఉంటుంది. ఇప్పుడు దీపం పెట్టినా ఒకటే ఫలితం ఉండాలి. కార్తీక మాసంలో దీపం పెడితే దానికి ప్రత్యేక ఫలితాలు. ఏదో శుక్రవారం అమ్మవారికి ప్రీతి అయితే మిగిలిన 6 వారాలంటే అసహ్యమే. అప్పుడు ఆవిడికి ద్వంద్వాలుంటే, ఆవిడికి ఇష్టాలు అయిష్టాలు ఉంటే ఆవిడికి నాకు తేడా ఏమిటి? ఇంకా అలా ఉంటుందా శాస్త్రంలో? ఎందుకు కాలంలో ఈ భేదం వస్తుంది? ఋషి దార్శనికుడు దానికి కారణం చెప్పాడు. చదువుకునేటటువంటి విద్యార్థి ఉంటాడు, ఆయనకి ప్రతి నిమిషమూ చదువుకోవడానికి అవసరం, ఎప్పుడూ చదువుకోవాలి. అంతేగాని నేను 6 నెలలు చదువుకోకుండా ఏదో పరీక్ష ముందు 1 గంట చదువుకుంటానండి అంటే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తీర్ణుడు కాడు, అందరికీ తెలుస్తుంది. ఎప్పుడూ అవసరమే, జాగ్రత్తగా చదువుకుంటూనే ఉండాలి. సంవత్సరం అంతా చదువుకుంటున్నాడు, ఓ గడియారం అక్కడ పెట్టుకుని 60 నిమిషాలలో 150 ప్రశ్నలకి సమాధానాలు వ్రాయడం ఎంతో శిక్షణ పొందాడు. 60వ నిమిషం అయ్యేటప్పటికీ మొట్టమొదట ఏదో 100 ప్రశ్నలే వ్రాయగలిగేవాడు. సాధన చేత 50 నిమిషాలకి 150 ప్రశ్నలు ఆ సమాధానం చెప్పి వెనక్కి చూసుకోవడం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ వేగాన్ని సంతరించుకున్నాడు. ఇప్పుడు ఆయన చేసినదంతా చదివే, ఆయన కాలంలో చేసినదంతా సాధనే. పరీక్షకు వెళ్ళాడు, ప్రశ్నాపత్రం ఇచ్చారు. ఇప్పుడు ఆయన 50 నిమిషాల్లో 150 ప్రశ్నలకి జవాబులు పెట్టగలడు, 150కి 150 పెట్టగలడు. ఏదో ఆయనకి నచ్చిన పాట ఒకటి దూరంగా ఏదో పెళ్లి పందిరిలోంచి వినపడుతోంది, ఆ పాట మీద శ్రద్ధ పెట్టాడు. ఇప్పుడు ఆ పాటలు వింటూ చివరి 10 నిమిషాల్లో వ్రాసేయగలను అనుకున్నాడు. కంగారు పడ్డాడు, తొందరపడిపోయాడు, వ్రాయలేకపోయాడు. ఆ పిల్లవాడి శక్తిని మీరు పరీక్షిస్తే అక్కడ ఉన్న ఎవరికన్నా వాడే సమర్థుడు. కానీ వాడు పరీక్ష వ్రాసేటప్పుడు మాత్రం రాయకపోతే అనుగ్రహించి వాడికి ఏమైనా ప్రత్యేకంగా చదువుకోవడానికి అవకాశం ఇస్తారా? ఇవ్వరు. పరీక్షాకాలము ఒక పరీక్ష కేంద్రంలోకి వెళ్ళినప్పుడు ఇవ్వబడిన కాలము ఎంత ప్రధానమో మనకి కూడా ఈశ్వరుడు ఇచ్చినటువంటి జీవితము అనబడేటటువంటి కాలంలో సంవత్సరం ప్రమాణమైతే దక్షిణాయనం అంత గొప్పది. దక్షిణాయనం ఉపాసన కాలం. యథార్థమునకు దక్షిణాయనంలో చచ్చిపోతే జ్ఞానికి ఇబ్బంది ఏముంటుందండి? ఏముండదు. దక్షిణాయనంలో చచ్చిపోయాడని మహాజ్ఞానులైన వాళ్ళు ఈశ్వరుణ్ణి పొందకుండా ఉంటారా? అలా ఏముండదు. కానీ మరి దక్షిణాయనంలో చనిపోయాడంటే పాపం అంటారు. ఎందుకు అంటే పాపం బాగా చదువుకున్నాడు కానండి, పరీక్షకి వెళ్ళే 2 రోజుల ముందే టైఫాయిడ్ వచ్చింది, కసకస వణికిపోయాడు, కూర్చోలేకపోయాడు, వ్రాయలేకపోయాడు. అంత బాగా చదువుకున్నటువంటి విద్యార్థి పరీక్ష గదిలోకి వెళ్లే ముందు టైఫాయిడ్ జ్వరం వచ్చినటువంటి కారణం చేత పరీక్ష వ్రాయలేకపోతే మనం ఎలా సానుభూతి వ్యక్తం చేస్తామో అలా మనుష్య శరీరం పొందిన వాడు దక్షిణాయనంలో ఉపాసన చెయ్యవలసిన వాడు చేసుకోకుండా వెళ్ళిపోతే ఉపకరణం పనికి రాకుండా పోయింది ఆ దక్షిణాయనానికి. అందుకు బాధపడ్డాం. అంతేగాని దక్షిణాయనంలో వెళ్ళిపోయాడు అని చెప్పి జ్ఞాని విషయంలో ఏ విధమైనటువంటి భేదము ఉండదు. జ్ఞానికి కాలంతో సంబంధం ఏం లేదు. జ్ఞాని కాలమును ఎప్పుడో దాటిపోయాడు. భాగవతం దశమస్కంధం నిరూపణం చేసి చెప్తుంది, ఎప్పుడో దాటాడు కాలాన్ని. ఆయనకి పునరావృత్తి లేనే లేదు. ఆయన పొందవలసినది ఏమైనా ఉంటే విదేహముక్తి ఒకటే, శరీరం పడిపోవడం ఒక్కటే. ఆయన సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాడు. ఆయనకి కాలంతో సంబంధం ఏమిటి పునరావృత్తికి? దక్షిణాయనం ఆయన్ని ఏం చేస్తుంది? ఏదో వెనకటికి ఎవరో కొబ్బరి చెట్టుకి దొంగలు కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు కోయకుండా ఉండడానికి మడిపట్ట కట్టేట.
మడిబట్ట కట్టాను కదా, మడిబట్ట ముట్టుకుని కొబ్బరి చెట్టు ఎలా ఎక్కుతాను? దొంగడికి మడిబట్ట ఏమిటి? జ్ఞాని మోక్షాన్ని పొందడానికి దక్షిణాయనం ఏమిటి? అలా ఏం ఉండదు. కానీ దక్షిణాయనంలో వెళ్ళిపోయాడు అని ఎందుకు బాధపడతారంటే, అయ్యో ఉపాసన చేసుకోవలసిన కాలంలో ఉపాసన చేసుకోకుండా వెళ్ళిపోయాడు. దీనికి ప్రధానమైన గుర్తు ఎక్కడ ప్రారంభం అవుతుంది? ఇది ఋషి యొక్క దర్శనం. కాలాంతర్గతంగా ఉండేటటువంటి ఉపాసన శక్తిని ఋషులు లెక్క కట్టారు. ఈ సమయంలో నువ్వు ఇది చేసుకోవాలి, ఇది చేసుకోకపోతే పాడైపోతాం, ఇక వెనక్కి రాదు. ఒకసారి కాలం ముందుకు వెళ్ళిందా ఇక వెనక్కి రావడం అన్న మాట లేదు. ఏదో ఇవాళ ఉదయం వెంకటేశ్వరుడు పూరాభిషేకం చూసేటటువంటి భాగ్యం నేను పొందాను. అయితే ఆ అభిషేకానికి వెళ్ళవలసిన సమయానికి వెళ్ళాలి. అప్పుడు నేను ఒక్క గంట నిద్ర వస్తోందని పడుకుని ఒక్క గంట ఆలస్యంగా వెళ్ళాను అనుకోండి, ఇక నేను తల ధ్వజస్తంభానికి వేసి కొట్టుకున్నా లోపలికి పంపించాను. ఒకసారి ప్రారంభం అయిపోయాక ఒక్క గంటేనండి నిద్రపోయానండి, నేను ఎప్పుడు లేస్తానండి, నాకెంతో భక్తి ఉందండి, అభిషేకం అంటే ప్రీతి అండి, నన్ను వదలండి అంటే వదులుతారా? పోయిందంతే. ఒకసారి ముందుకెడితే కాలం ఇక వెనక్కి రాదు. ఆ వెనక్కి రాని లక్షణం ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్పడం ఋషుల యొక్క దార్శనికత. అది పోగొట్టుకోకు. కాలంలో ఎప్పుడు ఈశ్వరుని యొక్క ఉపాసన ఎలా చెయ్యాలో వాళ్ళు మనకి నేర్పారు, అందుకు వాళ్ళకి రుణపడ్డాం. అటువంటి ఉపాసన కాలం ప్రారంభమవుతోంది సుమా. గుర్తేమిటి? విష్ణువు నిద్రపోతారు. అందుకే తొలి ఏకాదశి. ఎలా మొదటి ఏకాదశి? అసలు ఈ కాల నిర్ణయం ఒక అద్భుత ప్రక్రియ అండి. నక్షత్రాలన్నీ 27. మొదటి నక్షత్రం ఏది? అశ్విని. అశ్విని నక్షత్రం పౌర్ణిమ నాడు ఉంటే అది ఆశ్వయుజ మాసం. మరి అలా అయితే మొదటి నక్షత్రం కాబట్టి ఆశ్వయుజ మాసం ఎప్పుడు ఉండాలి? మొదటికి రావాలి. కానీ 13 అటు 13 ఇటు వదిలిపెట్టి మధ్యలో ఉన్న చిత్రా నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి నాడు ప్రకాశిస్తే చైత్రమాసం మొదటికి వస్తోంది. అస్తవ్యస్తం కాలా? మరి ఎందుకు పెట్టారు ఋషులలా? అంటే ఉపాసనకి సంబంధించినంత వరకు ఆశ్వయుజ మాసమే మొదలు. అందుకే అమ్మవారి పూజలతో ప్రారంభం అవుతుంది. తమోగుణం విరిగితే కదూ అసలు ఈశ్వరుడి దగ్గర నిలబడ్డం. తమోగుణం ఉన్నన్నాళ్ళు నిలబడడం అన్న ప్రక్రియ ఎక్కడ ఉంటుంది? ఉపాసన ప్రారంభం ఆశ్వయుజం. ఉత్తరాయణానికి వసంత నవరాత్రులకి ఆలవాలం చైత్రమాసం. అలాగే మీకు ఉపాసన దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని ఏకాదశులున్నా తొలి ఏకాదశి అంటారు తెలుగు వాళ్ళు. తొలి అంటే ప్రారంభము, మొట్టమొదటిది. మొట్టమొదటి ఏకాదశి ఏది అంటే దక్షిణాయనంలో వచ్చేటటువంటి ఆషాఢమాసంలో వచ్చేటటువంటి శయనేకాదశి అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో పడుకుంటారు. పడుకుని ఆయన నిద్రపోతారు, యోగ నిద్ర అంటారు. ఆయన మళ్ళీ ఎప్పుడు లేస్తారు నిద్ర అంటే ఇదిగో మొన్నటి రోజున ఆయన నిద్ర లేచారు. ఉత్తైన ఏకాదశి అంటారు. ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు నిద్ర లేచి ద్వాదశి తిథి నాడు ఆయన బృందావనంలోకి ప్రవేశిస్తారు. మొట్టమొదట బృందావనంలోకి వస్తారు. అందుకని అది క్షీరాబ్ది ద్వాదశి, ఆయన లేచినటువంటి ద్వాదశి కాబట్టి అని.